చీటర్ ఈ ఒక్క పదంతో మొత్తం హౌస్ రివర్స్ అయిపోయింది భయ్య. నటరాజ్ మాస్టర్ బ్యాలెన్సింగ్ గేమ్లో బ్యాలెన్స్ తప్పాడా, ఫ్లిప్స్ మీద ఫ్లిప్స్ వేసాడా, ఒరిజినల్ ఫేస్ నిన్న బయటకు వచ్చిందా? ముందు కంటెక్స్ట్ మనం తెలుసుకుందాం. ఏజెంట్ వంశీ రిపోర్టింగ్. బేసికలీ నిన్న ఒక టాస్క్ జరిగింది. ఇది ఆల్రెడీ మనం బిగ్ బాస్లో నటరాజ్ మాస్టర్ని చూసాం. ఓడిపోతే ఒకలాగా, గెలిస్తే ఇంకొకలాగా కలర్స్ మారుస్తూ ఉంటాడు. అప్పుడు దాకా చూసిన నటరాజ్ మాస్టర్ తినేనా అన్నట్టు బిహేవ్ చేస్తాడు. బిగ్ బాస్లో కూడా అంతే. ఆయనతో మంచిగా ఉన్నంత వరకు, అందరూ పొగిడినంత వరకు, ఆయన ఎవరు గెలకనంత వరకు బాగా ఉంటాడు. ఎవరైనా ఆయన మిస్టేక్స్ పాయింట్అవుట్ చేసినా, ఎత్తి చూపినా, గేమ్లో ఏదైనా పొరపాట్లో కొద్దిగా గెలికినా, ఆయన్ని ఏమన్నా ఒక మాట అటు ఇటు అన్నా కూడా ఇంకా ఆయన విశ్వరూపం చూపించేస్తాడు. నిన్న కూడా జరిగింది అదే. సో బేసికలీ ఫస్ట్ కంటెక్స్ట్ తెలుసుకోవాలంటే, నిన్న బ్యాలెన్సింగ్ టాస్క్లో లెవెల్ 2 జరిగింది. దాంట్లో ఫస్ట్ వాసంతి కళ్యాణ్, నూకరాజు ఆసియా మరియు భానుజాను వీళ్ళు వెళ్తారు భయ్య. ఏమేంటంటే బయట ఒక ప్లాంక్ ఉంటుంది, దాని మీద బ్యాలెన్స్ చేస్తూ ఒక కంటెస్టెంట్ బయట ఉండాలి. వాళ్ళ జోడీ ఎవరైతే ఉన్నారో ట్యూబ్ మీద కూర్చొని స్విమ్మింగ్ పూల్లో అక్కడ దాకా వెళ్ళి అక్కడ పాయింట్స్ ఉంటాయి, మ్యాట్ ఫర్ ఈచ్ అదర్వి పాయింట్స్, అవి కలెక్ట్ చేసుకుని ఎవరైతే ఎక్కువ తీసుకొని వస్తారో ఫౌల్స్ లేకుండా వాళ్ళు విన్ అయిన వాళ్ళు లెవెల్ 3కి వెళ్తారు. ఈ గేమ్లో మేజర్ థింగ్ ఏంటంటే పాయింట్స్ ఎక్కువగా తీసుకురావాలి, ఫౌల్స్ తక్కువ చేయాలి. కానీ అందరూ చేసేది ఏంటంటే పాయింట్స్ తేవడం కంటే ఫౌల్స్ చేసేది చాలా ఉన్నాయి. పాయింట్స్ తక్కువ, ఫౌల్స్ ఎక్కువ. లెవెల్ 1లో ప్రియాంక శివ్, సోనియా సిద్ధు, అంజలి పవన్ వీళ్ళు ముగ్గురు ఎలిమినేట్ అయిపోతారు. ఈ ముగ్గురేమో ఈ టాస్క్లో ఆడే వాళ్ళకి మానిటర్స్గా ఉంటారు. సో వీళ్ళు పాయింట్స్ని, ఫౌల్స్ని లెక్క పెడుతూ ఉంటారు, కౌంట్ చేస్తూ ఉంటారు. దానికి తగ్గట్టు శ్రీముఖి ఫైనల్గా ఎవరికి ఎన్ని పాయింట్స్ స్కోర్ చేశారో చెప్తుంది. ద రియల్ ఇష్యూ స్టార్ట్స్ ఇయర్. ఇక్కడే అసలు సిస్లైన మ్యాటర్ ఎపిసోడ్లో జరుగుతుంది. అండ్ హౌస్ మొత్తం రివర్స్ అయిపోయిన సిచ్యువేషన్ ఇక్కడే. సో లెవెల్ 2లో వీళ్ళ ముగ్గురు అయిపోయిన తర్వాత నటరాజ్ మాస్టర్, నీతు, మహేష్, సాండ్రా, ఆమిర్, అభిమానిక వీళ్ళు ముగ్గురు వచ్చి ఆడతారు భయ్య. ఇక్కడ హైలైట్ ఏంటంటే నటరాజ్ మాస్టర్ ఎన్ని ఫౌల్స్ చేయాలో అన్ని ఫౌల్స్ చేస్తారు. బేసికలీ ఫస్ట్ టైం భాను ఆడినప్పుడు అక్కడ గట్టుని పట్టుకొని సపోర్ట్ తీసుకొని వెళ్తున్నప్పుడు ఫౌల్గా కన్సిడర్ చేస్తారు. అండ్ మానిటర్స్ అలానే అంటారు. శ్రీముఖి ఆ ఫౌల్ని కమిట్ చేసినప్పుడు భానుని వెనక్కి వెళ్ళి ఆడమంటుంది. సో వెనక్కి వెళ్ళి రీస్టార్ట్ చేసి ఆడతాడు. ఇక్కడ ఏమవుతుందంటే నటరాజ్ మాస్టర్ 2-3 టైమ్స్ ఆ గట్టును పట్టుకున్నారు, వార్నింగ్ ఇచ్చారు, అయినా కూడా నేను పట్టుకోలేదు అని ముందుకెళ్లారు. సో అది ఫౌల్గా కన్సిడర్ చేశారో లేదో అన్నది ఎవరైతే ఉన్నారో మానిటర్గా శివ్ తనకు తెలుసు. ఇక్కడ ఏం ఇష్యూ అయిందంటే నీతు గారు అసలు ఆ ప్లాంక్ మీద బ్యాలెన్సింగే చేయలేదు, ఆ ప్లాంక్ మీద నిలబడలేదు అనేది వాళ్ళ అలిగేషన్. ఈ టాస్క్లో ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఫస్ట్ 2 టైమ్స్ ఒక కంటెస్టెంట్ వెళ్ళాలి, థర్డ్ టైం వచ్చి ఆ జోడీలో ఎవరైతే అక్కడ ప్లాంక్ మీద బ్యాలెన్స్ చేస్తున్నారో వాళ్ళు స్వాప్ చేసుకుని ట్యూబ్ మీదకి వెళ్ళి వీళ్ళు ప్లాంక్ని బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. ఇక్కడ నటరాజ్ మాస్టర్ ఫస్ట్ 2 టైమ్స్ వెళ్తాడు, థర్డ్ నీతు గారు ఏమో ట్యూబ్ మీద వెళ్తారు. సో వీళ్ళు చాలా 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 ఫౌల్స్ చేశారు. అండ్ వీళ్ళతో పాటు మిగిలిన వాళ్ళు కూడా చాలా ఫౌల్స్ చేశారు. నటరాజ్ మాస్టర్, నీతు ఇక్కడ వీళ్ళు తెచ్చిన పాయింట్స్ ఏమో 100, చేసిన పెనాల్టీస్ 98. అంటే హైయెస్ట్ పెనాల్టీస్, హైయెస్ట్ ఫౌల్స్ చేసింది నటరాజ్ మాస్టర్ అండ్ నీతు గారే. సో వీళ్ళ స్కోర్ వచ్చి -390. ఇక్కడ ఈ ఇష్యూ ఏం జరిగింది అంటే శివ్ మానిటర్గా చేసి మాస్టర్ గారు మీరు 98 పెనాల్టీస్ అని శ్రీముఖికి ఏదైతే చెబుతాడో అక్కడ ఇంకా మాస్టర్కి ఫ్రస్ట్రేషన్ వచ్చి పిచ్చి పీక్స్కి వెళ్ళిపోద్ది. మాస్టర్కి ఫ్రస్ట్రేషన్ అండ్ పిచ్చి పీక్స్లోకి వెళ్ళిపోయి ఇంకా ఒరిజినల్ ఫేస్ బయటకు వచ్చేసింది భయ్య. శివ్ని నువ్వు చీటర్ అని అలా అనేసి వెళ్ళిపోతాడు. తర్వాత నీతు మాస్టర్ గారు కూడా అంటారు, నువ్వు మానిటర్ అవ్వడం వల్లనే మాకు పెద్ద మైనస్ అయింది, నువ్వే మాకు పెద్ద మైనస్ అని చెప్పేసి అలిగేషన్స్ చేసి వెళ్ళిపోతారు. వాళ్ళ బాధ ఏంటంటే 98 పెనాల్టీస్ ఎందుకు వేశారు, మేము చేసింది అన్ని ఫౌల్స్ కాదు, వీళ్ళు కావాలనే మేము గెలిస్తే తీసుకోలేరు అని రూమ్లోకి వెళ్ళి ఫుల్ రచ్చ చేసి గోల చేసి నటరాజ్ మాస్టర్ నీతు రూమ్లో ఉంటే ప్రియాంక శివ్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆయన ఇష్టం వచ్చింది మాట్లాడుతూ వెళ్ళిపోతే ఇక్కడ పడ్డానికి ఎవరూ లేరు. చీటర్ ఏంటి చీటర్, మాకేంటి ఆయన మీద పగ, ఆయన గెలిస్తే మాకేమన్నా వస్తుందా, ఎందుకు ఊరికే ప్రతిసారి మమ్మల్ని ఏదో అనాలని అనేస్తూ ఉన్నాడు, ఆయన మిస్టేక్స్ చేశాడు, అసలు నీతు గారు ప్లాంక్ మీదనే బ్యాలెన్స్ చేయలేదు, ఎన్నో ఫౌల్స్ చేశారు, చెబుతూ ఉన్నా ఆయన వినట్లేదు అని వాళ్ళు అందరికీ చెప్పుకుంటూ పోయారు భయ్య. నటరాజ్ మాస్టర్ శివ్తో ఒక మాట అంటాడు, ఏంటంటే సారీ సార్, మీరు చాలా మహానుభావుడు, మీరు చాలా గొప్పవారు, నన్ను గెలిపిద్దామని ఉదారమైన స్వభావంతో ఒక యోధుడిలాగా అక్కడ నిల్చొని పోరాడారు, కానీ నేనే అర్థం చేసుకోలేకపోయాను, సారీ అని. అంటే ఒక సర్కాస్టిక్ టోన్లో కావాలనే ఇండైరెక్ట్గా పోక్ చేస్తూ మాట్లాడాడు నటరాజ్ మాస్టర్. అంటే ఇష్టం వచ్చినట్టు అనడం,
తర్వాత వచ్చి ఇలా సారీలు చెప్పడం, తర్వాత ఇట్లా పోక్ చేసుకుంటూ సర్కాస్టిక్‌గా మాట్లాడడం. ఏంటి మాస్టర్ ఎందుకు ఇలా చేస్తున్నారు? మీరు 'బీబీలో' చేసింది ఇదే. అక్కడ ఏంటంటే అట్‌లీస్ట్ అగ్రెసివ్ టోన్‌లో కంట్రోల్ అయ్యేవాళ్ళు కాదు. ఇక్కడ కొద్దిగా నీతు గారు ఉండడం వల్ల టోన్ అయితే కంట్రోల్ అవుతుంది కానీ, ఆ బుద్ధి అయితే మారలేదు. అదే నెగటివిటీ, అదే నెగెటివ్ మైండ్ సెట్ పక్క వాళ్ళు ఈయన్ని కావాలనే పొడుస్తున్నారు, పీకేస్తున్నారు, కావాలని కిందకి లాగుతున్నారు అని ఎందుకు అదే ఆలోచనలో మీరు ఉంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. అంటే మీరు ఓడిపోతే ఎందుకు తీసుకోలేకపోతున్నారు? గెలుపోవటం అనేది పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ లైఫ్. మీ లైఫ్‌లో ఎన్ని చూసుంటారు? మీరే చెప్తారు ఎంతోమందికి నీతులు. మరి లైఫ్‌లో అన్ని చూసినప్పుడు ఒక చిన్న గేమ్‌ని, ఒక చిన్న టాస్క్‌ని, ఒక షోని ఎందుకు షోలా తీసుకోలేకపోతున్నారు? ఏదో అంతకుముందు షోస్‌లో జరిగినవి, ఏవో జరిగినాయని మైండ్‌లో ఆ నెగటివిటీని పెట్టుకొని పక్క వాళ్ళు మిమ్మల్ని కావాలని కిందకి లాగుతున్నారని నెగెటివ్ మైండ్ సెట్ ఏదైతే ఉందో ఇట్స్ వెరీ బ్యాడ్. నటరాజ్ మాస్టర్ ఏం చేస్తున్నాడంటే ఆయన కొమ్మ మీద ఆయన కూర్చొని ఆయన చెట్టుని ఆయనే నరుక్కుంటున్నాడు. అది ఆయనకి ఇంకా అర్థం కావట్లేదు. 'బిగ్ బాస్' సీజన్ 5లో అదే చేశాడు. 'బిగ్ బాస్' ఓటీటీలో అదే చేశాడు. ఇన్ని దెబ్బలు తగిలినా ఆల్రెడీ మొన్న అనిల్ రావిపూడి గారు చెప్పినా కూడా మళ్ళీ సేమ్ మిస్టేక్ రిపీట్ చేస్తున్నారు. ఇది ఆడియన్స్ చూడట్లేదు అనుకుంటున్నారా? ఓటింగ్స్ మీద ఇంపాక్ట్ పడదా? అట్‌లీస్ట్ మొన్నటిదాకా ఏం చేసినా అక్కడ ఓటింగ్స్ లేవు నడిచింది. బట్ ఇప్పుడు ఓటింగ్స్ ఉన్నాయి. జనాలు చూస్తున్నారు. ఇప్పుడైతే ఏం చేసేది లేదు. ఎందుకంటే షూట్ అయితే అయిపోయింది. ఇంకా ముందు ఎన్ని కళాఖండాలు మీరు చేస్తారో నాకైతే అర్థం కావట్లేదు. నిన్ననే మాస్టర్ మిమ్మల్ని పొగిడా షోలో పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా షో రన్నర్ మీరే అని. కానీ అంతలోనే ఇంత డిజాస్ట్రస్‌గా మీరు బిహేవ్ చేస్తారని, ఇంత లేనిపోని అలిగేషన్స్ అవతలని లేనిపోని మాటలు అంటారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇక్కడ ప్రియాంక ఫస్ట్ టైం చాలా సీరియస్ అయిపోతుంది మాస్టర్ మీద, నీతు గారి మీద. ఏంటి మాస్టర్ ఇష్టం వచ్చినట్టు అంటారు, ఏదన్నా ఉంటే కూర్చొని మాట్లాడండి, రూమ్లోకి వెళ్ళిపోతే మేమేం మాట్లాడాలి. నటరాజ్ మాస్టర్ అంజలి పవన్తో అంటాడు, మచ్చా నెక్స్ట్ టైం నువ్వు వెళ్ళినప్పుడు నేను కూడా రాను, నువ్వు మానిటర్గా వచ్చింటే నాకు అన్యాయం జరిగేది కాదు, నీ వల్ల నాకు అన్యాయం జరిగింది, ఆ శివ్ ఎందుకు వచ్చాడు, ఆ శివ్ వల్లనే మేము ఓడిపోయామని లేనిపోని అలిగేషన్స్ చేస్తూ అట్లా మాట్లాడుతున్నాడు. ఇంకా ప్రియాంక శివ్ వాళ్ళేమో అంజలి పవన్ వాళ్ళతో కూర్చొని ఆయన పెద్ద ఆయన అయిపోయాడు కాబట్టి బతికిపోయాడు, వేరే వాళ్ళు అయ్యి ఉంటే తాట తీసి వదిలేసేవాడిని, ఆయన ఏజ్కి నేను రెస్పెక్ట్ ఇస్తున్నాను, ఆయన సీనియర్, మన ఉన్న వాళ్ళందరిలో సీనియర్, అట్లా ఎందుకు బిహేవ్ చేయట్లేదు, ఆయనకి ఎందుకు అర్థం కావట్లేదు, ఎంత కిడ్డీస్గా ఎంత చైల్డిష్గా బిహేవ్ చేస్తున్నాడు. నటరాజ్ మాస్టర్ ఇక్కడే ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించే ఒక జిమ్నాస్ట్ ఏదైతే ఫ్లిప్లు వేస్తారో అంత పెద్ద ఫ్లిప్ వేసాడు. మరియు ఒక చక్కటి కవర్ డ్రైవ్ అయ్యా. ఏంటంటే ఆయన అనాల్సిందంతా అనేసాడు, కానీ అందరి దృష్టిలో ఎక్కడ బ్యాడ్ అయిపోతాడో అని గమనించి ఇన్ని షోలో పార్టిసిపేట్ చేశాడు కదా, ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా, సో ఏమన్నాడు వెంటనే కవర్ చేసుకోవడానికి, బేసికలీ నాకు ఇంగ్లీష్ రాదు, నా విషయంలో చీటింగ్ జరిగింది అనబోయి చీటర్ అనేసాను, అది నా పొరపాటే, రియలీ సారీ, మాకు గెలిస్తే ఏదో ప్యారడైజ్ వస్తుందనో రాజభోగాలు వస్తాయనో కాదు, నీతుకి పాపం రోజు ఏడుస్తోంది, తన కూతురుతో మాట్లాడదాం అనుకుంటోంది, దానివల్లనే ఆ ప్యానిక్ అయిపోయి నేను ఎక్కడ ఓడిపోతానో అన్న ఫ్రస్ట్రేషన్లో నేను నోట్ స్లిప్ అయి మాట్లాడేశాను, ఐఎమ్ రియలీ సారీ అని అంటారు. కానీ ప్రియాంక శివ్ వాళ్ళు ఏమంటారంటే, మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడేసి చీటర్ అనడం పెద్ద అలిగేషన్ మాస్టర్, మీరు గెలిస్తే నాకేమొస్తుంది, మేము కౌంట్ చేసుకున్నాం, అసలు నీతు గారు ఆ ప్లాంక్ మీద నిల్చోనే లేదు మాస్టర్. ఫైనలీ వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటారు. వాళ్ళు యాక్సెప్ట్ చేశారా లేదా అన్నది మనం వీకెండ్ ఎపిసోడ్లో జడ్జెస్తో మాట్లాడినప్పుడు తెలియాలి. నిన్న జరిగిన మేజర్ ఇష్యూ హౌస్లో ఏదైనా ఉందంటే ఇది. చీటర్ అన్న ఒక పదం హౌస్ని మొత్తం అతలాకుతలం చేసింది, షేక్ చేసింది. అండ్ మాస్టర్ నిజస్వరూపం మళ్ళీ బయటపెట్టింది. మాస్టర్ ఏం మారలేదు అబ్బే రాఘవ, మన మాస్టర్ ఏం మారలేదబ్బా, అలానే ఉన్నాడు అన్నట్టు జనాలకు చూపించింది, అండ్ ట్రూ సెల్ఫ్ చూపించింది. లెవెల్ 2 టాస్క్లో శ్రీముఖి వెన్ ఫైర్ ఫైర్స్ ద ఫైర్, ఫైర్ విల్ బి ఫైర్డ్, ఐఎమ్ ద ఫైర్ అన్నట్టు ఫైర్ అయింది భయ్యా. ఎందుకంత ఫైర్ అయిందంటే అక్కడ నటరాజ్ మాస్టర్ ఆడుతూ ఉంటారు, బాను అక్కడ నుంచి జే అక్కడ నటరాజ్ మాస్టర్ ఫౌల్ చేస్తున్నారు, మళ్ళీ రీస్టార్ట్ చేయించు, నాకు అదే అన్యాయం జరిగింది, నేను అలా ముందుకెళ్తే గట్టు పట్టుకుని వెళ్తే నన్ను ఫౌల్ అన్నారు, రీస్టార్ట్ చేయించారు, చూడండి నటరాజ్ మాస్టర్ని వెనక్కి పంపించండి అని చెబుతూనే ఉన్నారు భయ్య. అక్కడ బేసికలీ శ్రీముఖి ఒకసారి చెప్తుంది, అక్కడ 3 మానిటర్స్ ఉన్నారు, నేను ఉన్నాను, చూస్తున్నాం, వాళ్ళు కౌంట్ చేస్తున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు అన్నా కూడా మళ్ళీ బాను ఇంకొకసారి రిపీట్ చేస్తారు, అక్కడ జాను రిపీట్ చేస్తారు, మిగతా వాళ్ళు కూడా ఇది పదే పాయింట్అవుట్ చేస్తుంటే శ్రీముఖి ఒకటే మాట అంటది, ఏంటంటే మీకు మినిమం ఎథిక్స్, మినిమం కామన్ సెన్స్ అక్కడ ఆడుతున్నారు, వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది, ఫోకస్ దెబ్బతింటుంది అని మినిమం ఎథిక్స్ లేవా? మీరు ఆడుతున్నప్పుడు అక్కడ ఎవరైనా డిస్టర్బ్ చేశారా? మీరెందుకు మాట్లాడుతున్నారు? అక్కడ మానిటర్స్ లేరా? వాళ్ళు కౌంట్ చేయట్లేదా? ఊరికి ఎందుకు మిడిల్లో వస్తున్నారు? ఫుల్ ఫైర్ అయిపోయింది భయ్య. కొన్నిసార్లు మన అత్యుత్సాహం దూల తీరుస్తుంది అనడానికి ఇదే ఎగ్జాంపుల్. సో అక్కడ నాకు ఒకటే గుర్తొచ్చింది, అయ్యిందా, బాగా అయ్యిందా, ఇప్పుడు ఎక్స్ప్రెషన్ అబ్బా, ఇప్పుడు అబ్బా
అన్నట్టు అనిపించింది. కానీ శ్రీముఖిని కూడా అనాలి. లాస్ట్ టైం సోనియా సిద్ధు వాళ్ళ దాంట్లో అక్కడ మిస్టేక్స్ని పాయింట్అవుట్ చేయలేదు, ఫౌల్స్ని పాయింట్అవుట్ చేయలేదు, కాబట్టి ఎవరికన్నా భయం అనేది ఉంటుంది. సో బాను కూడా అదే భయం ఏమో, వీళ్ళు ఫౌల్స్ని క్యాల్కులేట్ చేయకపోతే వాళ్ళెక్కడ బాండ్ క్రెడిట్స్ వాళ్ళకి దెబ్బతింటాయేమో అని బాను కూడా భయం ఉంటుంది కదా. సో దాన్ని పాయింట్అవుట్ చేసింది కరెక్టే, కానీ పదే పదే ఏదన్నా చెబుతూ ఉంటే ఎవరికైనా చిరాకు వస్తుంది. అండ్ అది కూడా అవతల వాళ్ళకి డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది, అవతల వాళ్ళ ఆట డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుందని నీకు తెలిసినప్పుడు కొద్దిగా మినిమం కామన్ సెన్స్ యూజ్ చేసి ఉంటే బాగుండు, కొద్దిగా ఎథిక్స్ ఫాలో అయి ఉంటే బాగుండు అని నాకు కూడా అనిపించింది. ఎవరిని ఫాలో చేశారు, ఎవరిని పాయింట్స్ తీసుకొచ్చారు అనేది మనం మాట్లాడుకుందాం. సో బేసికల్లీ ఇక్కడ ఏంటంటే వాసంతి కళ్యాణ్ ఏమో 90 పాయింట్స్ తీసుకొచ్చారు భయ్య. సో 90 పాయింట్స్లో వీళ్ళు చేసిన పెనాల్టీస్ వచ్చి 71. సో 71 పెనాల్టీస్ అంటే ఒక్కొక్క పెనాల్టీకి ఒక్కొక్క ఫౌల్కి 5 మార్క్స్ నెగిటివ్ మార్క్స్ పడతాయి. సో 71 పెనాల్టీస్ అంటే -355. సో 90 - 355 -265 పాయింట్స్ వస్తాయి. నూకరాజు ఆసియా వీళ్ళు తెచ్చిన పాయింట్స్ ఏమో 120, చేసిన పెనాల్టీస్ ఏమో 67. సో 67 పెనాల్టీస్ అంటే 335. 120 - 335 అంటే -215 వీళ్ళ స్కోర్. భానుజాను ఏమో 100 పాయింట్స్ తీసుకొస్తే 85 పెనాల్టీస్ చేస్తారు. సో 85 పెనాల్టీస్ అంటే -425. సో 100 - 425 = -325 పాయింట్స్ వీళ్ళకి. నెక్స్ట్ మహేష్ సాండ్రా వాళ్ళకి వాటర్ ఫోబియా ఉంది. వీళ్ళ దరిద్రం ఏంటంటే ప్రతిసారి వీళ్ళకి ఆ వాటర్ టాస్క్లే పడతాయి వీళ్ళు ఆడేటప్పుడు. మహేష్ సాండ్రా వాళ్ళు ఏంటంటే ప్రతిసారి భయపడుతూ అలా ఎలిమినేట్ కూడా అయిపోయారు లాస్ట్ పాయింట్స్ వచ్చేసి. కానీ ఈసారి మాత్రం గివప్ ఇవ్వకుండా అలా ఆడి 80 పాయింట్స్ తీసుకొచ్చారు. అసలు అదే వాళ్ళకి పెద్ద విజయం అనుకోవాలి, ఎందుకంటే వాటర్ ఫోబియాని దాటుకొని అక్కడ దాకా రావడం ఇస్ నాట్ ఎ స్మాల్ థింగ్. వీళ్ళు 73 పెనాల్టీసే చేశారు, కంపారిటివ్లీ తక్కువే మిగతా వాళ్ళతో పోలిస్తే. సో వీళ్ళ స్కోర్ వచ్చి -285. అండ్ ఆమిర్ అభిమానిక వీళ్ళు తెచ్చిన పాయింట్స్ 170, అంటే ఉన్న వాళ్ళందరిలో హయ్యెస్ట్ పాయింట్స్ తీసుకొచ్చింది ఆమిర్ అభిమానిక. వీళ్ళు 46 పెనాల్టీస్ చేస్తే అంటే -60. సో అందరికంటే హయ్యెస్ట్ ఈ గేమ్లో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ వచ్చింది ఆమిర్ అభిమానికనే. అండ్ సూపర్బ్గా ఆడారు, ఫినామినల్. లెవెల్ 2లో అభిమానిక, ఆమిర్, వాసంతి కళ్యాణ్, నూకరాజు ఆసియా వీళ్ళు టాప్ 3 పొజిషన్స్లో ఉంటారు కాబట్టి వీళ్ళు లెవెల్ 3కి క్వాలిఫై అవుతారు. బ్యాలెన్సింగ్ టాస్క్లో లెవెల్ 3 ఏంటంటే అక్కడ 2 ropes మీద 2 persons ఈ కపుల్ ఏదైతే ఉన్నారో టోటల్ 5 hearts ఉంటాయి. ఆ 5 heartsని ఎవరు ఫాస్ట్గా ఫినిష్ చేసి ఆయన నుంచి ఎండ్ వరకు ఆ స్టాండ్లో పెడతారో వాళ్ళు టాప్ పొజిషన్లో ఉంటారు. ఇందులో ఫస్ట్ అభిమానిక, ఆమిర్ వెళ్తారు, తర్వాత నూకరాజు ఆసియా వెళ్తారు, తర్వాత వాసంతి కళ్యాణ్ వాళ్ళు వెళ్తారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నార్మల్గా క్రాస్ చేయడమే ఒక పెద్ద గగనం అంటే వీళ్ళ చేతికి వైబ్రేటర్ పెడతారు. ఆ వైబ్రేటర్ మిడిల్లో టికిల్ చేస్తూ ఉంటుంది, షాక్కి గురి చేస్తూ ఉంటుంది. కానీ దాన్ని తట్టుకొని ఎవరైతే ఫాస్ట్గా వెళ్ళి ప్లేస్ చేస్తారో వాళ్ళు విన్నర్. తర్వాత వాసంతి కళ్యాణ్ వాళ్ళు వెళ్తారు. ఫైనలీ ఆఫ్టర్ అ వెరీ లాంగ్ టైం ఫస్ట్ వీక్లో ఎప్పుడో గెలిచిన నూకరాజు ఆసియా మళ్ళీ ఇక్కడ టాస్క్ని గెలిచి 50 బాండ్ క్రెడిట్స్ వాళ్ళు సాధిస్తారు. తర్వాత వాసంతి కళ్యాణ్కి 45 బాండ్ క్రెడిట్స్ వస్తే ఆమిర్ అభిమానిక వాళ్ళకి 40 బాండ్ క్రెడిట్స్ వస్తాయి. సైనింగ్ బాండ్ క్రెడిట్స్ ఏమో వీకెండ్లో సర్కిల్ ఆఫ్ లవ్లో జడ్జెస్ ఇస్తారు. ఇది భయ్య మొత్తానికి నిన్న మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో జరిగిన టాస్క్. అండ్ నటరాజ్ మాస్టర్ అయితే ఒరిజినల్ ఫేస్ బయటకు వచ్చింది, ఆయన రియల్ ఫేస్ ఇదే, ఆయన నిజస్వరూపం ఇదే అని కంప్లీట్గా బయటకు వచ్చింది. ఆయన ఎన్ని రోజులు నటించారు, మిడిల్లో బయటకు వస్తున్నా మళ్ళీ అణిచివేసుకుంటున్నాడు, మంచోడ్లాగా బిహేవ్ చేయడానికి ఎంత ట్రై చేసినా కూడా మళ్ళీ దొరికిపోతున్నాడు. నటరాజ్ మాస్టర్ ఓడిపోతే ఒకలాగా గెలిస్తే ఒకలాగా బిహేవ్ చేస్తున్నాడు. హౌస్ మేట్స్ కూడా అదే అనుకుంటున్నారు, బయట వాళ్ళు కూడా అదే అనుకుంటున్నారు. ఆయనకి నోటి దోల ఏమాత్రం తగ్గలేదు. అండ్ తన కోపమే తన శత్రువు అన్నది ఒక సెంటెన్స్, దానికి ఒక ఫామ్ ఉంటే, దానికి ఒక హ్యూమన్ ఫామ్ ఉంటే అది నటరాజ్ మాస్టర్ అని మనకు మళ్ళీ నటరాజ్ మాస్టర్ చూపిస్తున్నారు. ఇంతకీ నటరాజ్ మాస్టర్ శివ్ని చీటర్ అన్నది కరెక్టా? అండ్ తర్వాత నాకు చీటింగ్కి చీటర్కి డిఫరెన్స్ తెలియదు, నాకు ఇంగ్లీష్ రాదు అని జస్టిఫికేషన్ ఇచ్చుకున్న దానిపై మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ శ్రీముఖి ఫైర్ అనే దానిపై కూడా మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంతకీ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఈరోజు ఎపిసోడ్ రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, సైనింగ్ ఆఫ్, బై బాయ్.